నకిలీ వరి విత్తనాలతోటి నష్టపోయారు ఖమ్మం జిల్లా రైతులు. పొట్టదశలో చేను మొత్తం తాలుగింజలే రావడంతో ఆందోళన చెందుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో విత్తనాల షాప్ ముందు రైతులు నిరసనకు దిగారు. 100 ఎకరాల్లో వరి వేసి లక్షల్లో పెట్టుబడి పెట్టామంటున్నారు రైతులు. సీడ్స్ అమ్మిన వాళ్లే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు రైతులు. వెంకటరమణ సీడ్స్ షాపులో శ్రీరామ్ వరి విత్తనాలు కొనుగోలు చేసినట్టుగా రైతులు చెప్తున్నారు. సిద్ధారం, సదాశివపేట, రేజర్ల గ్రామాల్లో రైతులు ఈ షాపులోనే విత్తనాలు కొన్నారు. నాట్ల దశ నుంచి ఎంతో జాగ్రత్తగా చేను పెంచితే ఇప్పుడు పంట పొట్ట దశకు వచ్చాక పాలు పోసుకోవట్లేదని, అంతా తాలే ఉందని చెప్తున్నారు. రైతులు ఆందోళన చేస్తుంటే సమాధానం చెప్పాల్సిన విత్తనాల వ్యాపారి వాళ్లకు మొహం చాటేశాడు. అంతా ప్రశ్నించడంతో షాపుకు తాళం వేసి వెళ్లిపోయాడు. సుమారు ఒక 50-60 మంది రైతులు సత్తుపల్లి వెంకటరమణ సీడ్స్ నుంచి శ్రీరామ్ సీడ్స్ విత్తనాలు అనేది కొనుగోలు చేయడం జరిగింది. అదే సీడ్స్ కంపెనీలో, అదే వెంకటరమణ సీడ్స్ కంపెనీలో 900 రూపాయల విత్తనాలు, 1300 విత్తనాలు అని చెప్పి 2 రకాల విత్తనాలు పెట్టుకొని ఉన్నారు. పంట చేతికొచ్చి పంట ఈనే టయానికి వచ్చేసరికి శ్రీరామ్ సీడ్స్ ఇచ్చిన 1300 రూపాయల విత్తనాలు, ఫౌండేషన్ సీడ్స్ అని ఇచ్చిన విత్తనాలు తెల్లగంకలతోని ఇబ్బంది అయింది. 950 రూపాయలతో ఇచ్చిన విత్తనాలు నెంబర్ 1గా పడినాయి. 10 ఎకరాలు పొలం వేశాను, ఎకరానికి 35,000 రూపాయలు ఖర్చు అయింది. నేను ఏంటి అని తీసుకొస్తే మరి చూద్దాం అన్నారు, మాకు లెక్కలేదు. మేము గట్టిగా అడిగితే నీ శాసనం చేసుకోమంటే అప్పుడే చెప్పాను. నేను కేసు పెట్టి లోన్ అయిపోతే మేము పేపర్కి స్టేట్ మొత్తం పేపర్కి ఇస్తాం, మీ సంగతి ఏదో చూద్దామని మాట్లాడినా కూడా మీ శాసనం చేసుకోమంటే ప్రసాద్ అన్న